తను ఎన్నో కంట్రీస్ తిరిగి కూడా మన తెలుగుదనాన్ని కాపాడుతున్నారు. అండ్ రీల్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. పట్టు చీరలో చందమామ, ఏడు వన్నెల వెన్నెలమ్మ, కన్నీరు పల కోనసీమ. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా. అంటే మీరు చూడడానికి ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నారు. నిజంగా సిగ్గేస్తుందండి. బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా. సో మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది అసలు? సో మన తెలంగాణలో అనగానే ఈ మధ్య కాలంలో మా ఇంట్లో ముక్కలేందే సుక్కలేందే దావా జరగదు రాబాయ్ అంటారు. అది నిజమేనా? నిజమే నిజమే. బోనాల పండుగల్లో స్టెప్పులు వేస్తుంటారు మీరు? నేను పెద్ద డాన్స్ అని కాదు, బట్ బీట్ వచ్చిందంటే నాకు కాలాగో. ఇప్పుడు మీ బాబు ఉన్నాడు, ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా డిస్టర్బ్ చేస్తుండే. నాకు తెలిసి రీల్ చేసాడు కరెక్ట్ సిచ్యువేషన్ రాగానే అడ్డం వస్తుండొచ్చు. మామీ అనుకుంటూ వస్తాడు. సో వాళ్ళు నిజంగా కామెంట్స్ పెడుతున్నారు, ఇంత లా ఉన్నావు, డాన్స్ అవసరం అది అవసరం అని చెప్పేసి కొంచెం వల్గర్ స్లాంగ్ లో. సో వాళ్ళకి మీ రిప్లై ఏంటి? ఇది నా లైఫ్, నా ప్రొఫైల్. మీరున్న అందానికి, మీరు చేసే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఐ లవ్ యూ మెసేజెస్ కామన్ గా వస్తూనే ఉంటాయి. సో ఆ మెసేజెస్ సార్ చూసి ఇప్పుడు అన్నారా ఇలా మెసేజ్ కామెంట్స్ పెట్టి? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ పక్కన పెడితే అసలు రీల్స్ ఎందుకు చేయాలనిపించింది? మీరు ఇంత బిజీ లైఫ్ లో, ఇంత హ్యాపీ లైఫ్ లో కావాల్సిన అన్ని ఉన్నాయి. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. నాకు తెలిసి మీ లైఫ్ లో మీరు జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో అంత కష్టపడి ఉండకపోవచ్చు. రీల్స్ లో ఎంత కష్టపడుతున్నారు రీల్స్ చేయడానికి. నిజమే. సో మీకు వచ్చిన గుడ్ కామెంట్స్ లలో మీరు చూసి బాగా హ్యాపీ ఫీల్ అయిన కామెంట్స్ ఏంటి? నార్మల్ గా కొంచెం లైట్ గా ఫ్లర్ట్ చేస్తూ కూడా మెసేజెస్ కొంతమంది పెడతారు. బట్ సో మీ పేరెంట్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు చెప్పండి. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నా నా కోసం వచ్చాడు వాళ్ళ మనవాన్ని చూసుకోవడానికి. సో ఇంతకన్నా ఏం కావాలి?